దేవర అడిగినాడంటే 1000 కోట్లు చెప్పినాడని. గూస్ బంప్స్ ఇచ్చే న్యూస్ ఏంటంటే వార్ టు రా అండ్ రస్టిక్ లుక్ తో ఎన్టీఆర్ మీద 4 days కంటిన్యూ షూట్ చేశారు. దానికే 25 కోట్లు ఖర్చు పెట్టారంటే మీరు ఆలోచించండి. నార్మల్ గా వార్ 2 తెరకెక్కించట్లేదు, ఒక చరిత్ర సృష్టించాలని పూనుకున్నారు వాళ్ళు. ఎలాగని ఇండియన్ చరిత్రను తిరగరాయాలని ముందుకు వెళుతున్నారు. వారు 1 అబ్జర్వ్ చేసినట్టయితే ఎక్కడ లేక కనిపించదు. ప్రతి సీన్ హైలైట్ గా ఉంటది, ప్రతి సీన్ ఎమోషన్ గా ఎలివేషన్స్ గా మనకు కనెక్ట్ అయిపోతూ ఉంటది. వార్ 2లో ఇటు హృతిక్ రోషన్ గారు, ఇటు మ్యాన్ ఆఫ్ ద మాసెస్ డ్రాగన్, 2 సింహాలు తలపడితే ఎలా ఉంటుందో మీరు ఒకసారి ఊహించుకోండి. అద్భుతం, ఆశ్చర్యం, గూస్ బంప్స్, నా భూతో నా భవిష్యత్తు అన్నట్టే ఉంటాయి రికార్డులు. ఇండియా చరిత్రను మార్చేయాలని డిసైడ్ అయ్యే వాళ్ళు ఇంత టైం తీసుకుని తెరకెక్కిస్తున్నారు. మ్యాన్ ఆఫ్ ద మాసెస్ డ్రాగన్ తో ప్రశాంత్ నీల్ గారు తీయబోయే సినిమా కొత్త చరిత్ర సృష్టిస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ప్రశాంత్ నీల్ గారితో సినిమా బుక్ అయిన తర్వాత చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. మనం కొన్ని కీ పాయింట్ చూసుకుందాం. ప్రశాంత్ నీల్ గారి ట్రీట్మెంట్ ఎలా ఉంటదంటే, రాన్ రసిక్ అంటే మనం ఎలా ఊహించుకుంటాము, బూడిదలో దొరిలేసి కింద మీద పొర్లేయడం అనుకుంటాం. కానీ ఆయన అలా ఉండదు. ఆయన విజన్ చక్కగా కోటు సూట్ వేసుకుని ఎలివేషన్స్, ఎమోషన్స్, డైలాగులు పండించే టాలెంట్ అయింది. KGF 2 అడ్వాన్స్ బుకింగ్ లో 80 కోట్లు కలెక్ట్ చేసి నెంబర్ 1 స్థానంలో ట్రెండ్ అవుతూ ఉండేది. 1250 కోట్లు వరడవేలు కలెక్ట్ చేసి ఆశ్చర్యాన్ని, అద్భుతాన్ని కలగజేసింది. అటువంటి ప్రశాంత్ నీల్ గారు మ్యాన్ ఆఫ్ ద మాసెస్ తో బాలీవుడ్ లో అడుగు పెడుతున్నారంటే మీరు ఒకసారి ఊహించుకోండి ప్రపంచం ఎలా ఉంటుందో, విధ్వంసం ఎలా ఉంటుందో. నెక్స్ట్ పాయింట్, ఎన్టీఆర్ హిందీ మాట్లాడుతుంటే ఆయన బాలీవుడ్ మనిషా లేదా తెలుగు వాడా కనుక్కోలేని పరిస్థితి మనకు కలగజేస్తాడు ఆయన. హిందీ ప్రొనౌన్సెన్స్ అంత అద్భుతంగా ఉంటది. ఆ భాషకి ఫిదా అయిపోయారు బాలీవుడ్ అంతా. సో సరైన సినిమా బాలీవుడ్ లో పడితే ఎన్టీఆర్ విధ్వంసం కొనసాగుతూనే ఉంటది. థర్డ్ పాయింట్ చూసుకుంటే, ప్రశాంత్ నీల్ గారి సినిమా తీస్తే ఒక KGF ని అబ్జర్వ్ చేయండి, KGF 2ని అబ్జర్వ్ చేయండి, సలార్ని అబ్జర్వ్ చేయండి. చెత్త పాయింట్లు ఉండవు, చెత్త కామెడీ ఉండదు, చెత్త ఎమోషన్స్, చెత్త ఎలివేషన్స్ ఉండవు. ఏదున్నా అద్భుతంగానే ఉంటది, ఏదున్నా మనకు కనెక్ట్ అయిపోతుంది. అటువంటి ఎమోషన్స్, అటువంటి ఎలివేషన్స్, అటువంటి పాయింట్సే ఉంటాయి తప్పితే ఇది వేస్ట్ పాయింట్ అని మనం చెప్పడానికి కానీ, మనం జీవించడానికి కానీ చిన్న క్లూ కూడా దొరకదు. ఇక 4th పాయింట్ చూసుకున్నట్లయితే, పుష్ప ఎటువంటి ప్రపంచం సృష్టించిందో బాలీవుడ్ లో మీకు తెలుసు. బాలీవుడ్ ని శాసించి రారాజుగా నిలబడి రాజు కుర్చీలో కూర్చున్నాడు ఆయన. ఎన్టీఆర్ ఊర మాస్ క్యారెక్టర్ లుక్ తో బాలీవుడ్ మీద పడితే ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఎటువంటి రికార్డులు క్రియేట్ అవుతుందో మీరు ఊహించుకోండి, మీకు వదిలేస్తున్నాను. ఇక 5th పాయింట్ ఏంటంటే, RRR తో బాలీవుడ్ ప్రజల గుండెల్లో స్థిరతానం సంపాదించుకున్నాడు. వాళ్ళు ఎమోషన్స్ గా ఎన్టీఆర్ కి కనెక్ట్ అయిపోయారు. ఆ అమాయకత్వం, ఆ డాన్స్ కి, ఆ ఎమోషన్స్ కి, ఆ యాక్షన్ సీన్స్ కి గుండెల్లో పెట్టుకుని పూజిస్తున్నారు. ఇప్పటికీ కూడా ఎన్టీఆర్ మీద ప్రేమ ఇంచు కూడా తగ్గలేదు. 6th పాయింట్ చూసుకున్నట్లయితే, దేవరతో మరొకసారి బాలీవుడ్ కి పరిచయం అయ్యాడు, కంటిన్యూ చేస్తానే ఉన్నాడు. నిజానికి దేవర వాళ్ళు ఊహించినంత ఇదిగా లేదు సినిమా, ఒప్పుకోవాల్సిందే ఎన్టీఆర్ ఫ్యాన్స్. వాళ్ళు ఎంతో ఎక్స్పెక్ట్ చేసుకుని కుమ్మేద్దాం, విరగదీద్దాం, విరగబడిపోద్దాం సినిమా మీద అని వెయిటింగ్ లో ఉన్నారు. రివ్యూ క్రిటిక్స్ చెప్పే వాళ్ళందరూ కూడా వెయిటింగ్ లో ఉన్నారు, ఆడియన్స్ కూడా అలాగే వెయిటింగ్ లో ఉన్నారు. కానీ అనుకున్నంత లేదు సినిమా. అయినా సరే 70+ CR కోర్స్ కలెక్ట్ చేసి నెంబర్ 1 స్థానంలో ఆ టైంలో దేవర నిలబడింది. మరి ఇది ఇక్కడికి నా రివ్యూ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ మట్టుకు ఖచ్చితంగా చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.